హాయ్ వ్యూవర్స్, క్రికెట్లో 35 ఏళ్లు దాటితే రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతుంది. అలాంటిది ఏకంగా 70 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి భారత్ జట్టుకు ఎంపికైతే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఘనతను తమిళనాడుకు చెందిన రైతు ఉదయగిరి కాశీయప్పన్ సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పట్టుదల ఉంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని ఆయన నిరూపించారు. న్యూజిలాండ్లో జరగనున్న అండర్-70 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత్ జట్లో కాశీయప్పన్ చోటు దక్కించుకున్నారు. కోయంబత్తూరు జిల్లా పలాచి సమీపంలో ఓ చిన్న గ్రామానికి చెందిన కాశీయప్పన్ 16 మంది సభ్యుల జట్టులో తమిళనాడు నుంచి ఎంపికైన ఏకైక ఆటగాడు కావడం విశేషం. చిన్నప్పటి నుంచి క్రికెట్పై ఎంతో ఆసక్తి ఉండేదని, కానీ వ్యవసాయ విద్య వృత్తి కారణంగా 45 ఏళ్లుగా ఆటకు దూరంగా ఉన్నానని కాశీయప్పన్ తెలిపారు. ఇటీవలే తన సోదరుడి ద్వారా ముంబైలో అండర్-70 ప్రపంచ కప్కు ఎంపికలు జరుగుతున్నాయని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. సెలక్షన్ మ్యాచ్లో అద్భుతంగా రాణించడంతో భారత్ జట్టుకు ఎంపికయ్యానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గెలుపోటములు ముఖ్యం కాదు, ఎంత బాగా ఆడామన్నదే ముఖ్యం. దేశం తరపున ఆడడం ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ కప్ కోసం కఠినంగా శిక్షణ తీసుకుంటున్నానని ఆయన వివరించారు. 70 ఏళ్ల వయసులోనూ ఇంత చురుగ్గా ఉండడానికి క్రమం తప్పని వ్యాయామం, క్రీడలే కారణమని ఆయన తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యువతరం కూడా క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఒకవైపు 35 ఏళ్లు దాటిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్ల రిటైర్మెంట్పై చర్చ జరుగుతున్న సమయంలో 70 ఏళ్ల వయసులో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్న కాశీయప్పన్ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.